కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం హస్తమ్మ నేస్తమంటాం అడ్డే వస్తే అంటే చూస్తాం పార్టీ కోసం ప్రాణాలిస్తాం పగోడొస్తే పందెం వస్తాం కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం. ఎస్సీ రిజర్వేషన్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంటు లోక్సభ పెద్దపల్లి పార్లమెంట్ లో నుండి నేను ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నా. ప్రజలారా నన్ను దీవించండి, ఆశీర్వదించండి, మీ అమూల్యమైన ఓటేయండి. మీకోసమే నా ప్రయాణం. నిరంతరం మీ మధ్యలో ఉండి మీకు సేవలు చేస్తా. బీఆర్ఎస్ నాయకులు ఇళ్లకు వస్తే ఓటేయకండి అమ్మా, ఓడించండి వాళ్ళను. వాళ్ళు మన నిధులు నియామకాలని చెప్పి మనని మోసం చేసి మన నిధులన్నీ సంపాదించుకుని ఈ రోజు వాళ్ళు హ్యాపీగా ఫామ్ హౌస్లు కట్టుకుని ఫామ్ హౌస్లు అలా ఉంటారు. ఎవరు వచ్చినా గానీ వాళ్ళకు ఓటేయద్దు, వాళ్ళను చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను, అడుగుతున్నాను. జై కాంగ్రెస్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే